మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు స్పెషల్గా ఇలా చేసి పెట్టండి. చికెన్ పకోడీ చాలా చాలా బాగుంటుంది. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 1/2 కేజీ చికెన్ తీసుకొని ఇలా సన్న సన్న పీసెస్ కట్ చేసుకొని దీనిలో సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసి ఒక చెక్క నిమ్మరసం పిండేయాలి. ఇలా నిమ్మరసం పిండేసి ఒకసారి మొత్తం అంతా చక్కగా కలిపేసి ఇప్పుడు కారం, కొంచెం ధనియా పౌడర్, కొంచెం పెప్పర్, కొంచెం గరం మసాలా వేసేసుకొని మొత్తం కలిపి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీని బైండింగ్ కోసం 2 స్పూన్లు కార్న్ఫ్లోర్, 1 స్పూను శనగపిండి వేసేసి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని ఒకసారి అలా మొత్తం అంతా చక్కగా ఈవెన్గా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకునేటప్పుడు కొంచెం వాటర్ని స్ప్రే చేసేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా చక్కగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో 4 పచ్చిమిరపకాయలు, పుదీనాకు, కొత్తిమీర కొంచెం వేసేసుకొని కరివేపాకు, 1 స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా మిక్స్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇది మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో 1 అవర్ పాటు పెట్టుకోండి. ఇంకా ఎక్కువసేపు పెట్టుకున్నా కూడా మంచిదే. ఎంత మ్యాగ్నేట్ చేసుకుంటే అంత మంచిది. ఇప్పుడు తీసుకొని 1 అవర్ అయిన తర్వాత తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడాగా ఆయిల్ పెట్టేసేసుకొని మనం పకోడీలు వేసుకున్నట్టుగా ఒక్కొక్కటి వేసేసుకోవడమే. ఆయిల్ ఫ్రై చేసేటప్పుడు మంటని మీడియంలో పెట్టండి, హై ఫ్లేమ్ పెట్టద్దు. లోపల కర్రీ ఉడకాలి కదా, అందుకోసం ఇలా ఒక్కొక్కటి చక్కగా ఈవెన్గా వేసేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చాలా ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు. గెస్ట్లకి స్పెషల్గా కూడా మనం స్నాక్స్ చేసి పెట్టినట్టుగా ఉంటుంది. మరి ఈ సంక్రాంతికి ఈ విధంగా ట్రై చేసేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయండి. చూసారా, క్రంచీ క్రంచీ, క్రిస్పీ క్రిస్పీ చికెన్ పకోడీ అయితే ఎంత బాగుందో. చూస్తుంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా. ఇలా 1 బై 1 కొన్ని వేసుకొని ఒక ప్లేట్లో 2-3 టిష్యూలు వేసేసుకొని దానిపైన వేసేసుకోండి. ఇలా ఒక స్టెప్ అయిన తర్వాత ఇంకొక స్టెప్ బై స్టెప్ ఇలా అన్నీ వేయించేసుకొని తీసేసుకోండి. ఇక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో చూసి ఒక చిన్న లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. అందరికీ హ్యాపీ సంక్రాంతి. చూసారా, చాలా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ, బాయ్.